Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం డీజే యానిమేటెడ్ ఫోటో ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ మన యొక్క ఫోటోకి ఫ్లోటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ మీ యొక్క ఫోటోస్, మీ గర్ల్ ఫ్రెండ్, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని పెట్టుకొని అలా ఫోటోకి యానిమేటెడ్ ప్లే అవుతూ ఆ యొక్క ఫోటోస్ కన్వర్ట్ అవుతూ ఆ యొక్క డీజేకి సంబంధించిన సాంగ్కు బేస్ చేసుకొని మన యొక్క ఫోటోస్ చేంజ్ అవుతుంటే వీడియో అయితే హై లెవెల్ కంటే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇంకా ఆల్మోస్ట్ డెమో చూస్తున్నారు కదా, సేమ్ యాడ్ చేసుకొని మీ యొక్క ఫోటోస్తో క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఒక అప్లికేషన్ అనేది ఉండాలి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఓపెన్ అవుతూనే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని డెమోస్ అయితే చూపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు మనకు యానిమేటర్లో ఈ విధంగా మనకు ప్లే అవుతుంది. సో ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. సో టచ్ చేస్తూనే ఇక్కడ మీ మొబైల్లో ఏవైతే ఉన్నాయో ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ యాడింగ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మీరు ఫోటోస్ నేను సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకు ఆల్ ఫోటోస్ అనే ఆప్షన్ ఉంది. సో ఆల్ ఫోటోస్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను సపోజ్కి కొన్ని ఇమేజ్ని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఒక 5 or 6 ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా మీకు ఎన్ని ఇష్టం అయితే అన్ని ఇమేజ్లు అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మాక్సిమం నేను వచ్చేసి ఒక 11 ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పైన కార్నర్లో నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకు యానిమేషన్లో మనకు ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ అయితే ఒక ఎఫెక్ట్ల లాగా మనకు యానిమేటెడ్ మనకు ఇలా ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ మీకు ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేదా ఎఫెక్ట్లు కావాలంటే మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో వచ్చేసి నేను డీజే అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనకు కైన్ మాస్టర్లో కూడా మనకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు కైన్ మాస్టర్లోంచి అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకు ఆల్మోస్ట్ మీకు ఎలా కావాలంటే అలా అయినా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇక్కడ మనకు డీజేకి సంబంధించిన ఒక ఎఫెక్ట్ ఉంటే కాల్ మీ డీజే ఇక్కడ మీరు చూడొచ్చు కింద. సో ఇక్కడ మీకు కైన్ మాస్టర్, ఎందుకంటే నాకు ఇక్కడ మీరు కైన్ మాస్టర్ మీరు ట్యాప్ ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ సేర్ ఆర్ నాట్ సపోర్టెడ్ అని. సో నేను కైన్ మాస్టర్ అప్డేట్ చేయలేదు కనుక నాకైతే వర్కింగ్ అవ్వలేదు ఫ్రెండ్స్. మీరైతే కైన్ మాస్టర్ అప్డేట్ చేయండి, ఎందుకంటే నేను ప్రీమియం వర్షన్ కనుక నేను యూజ్ చేసే కైన్ మాస్టర్. సో అందుకు నాకు అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ చేస్తే నాకు డబ్బులు బొక్క కనుక నేనైతే అప్డేట్ చేయట్లేదు. సో మీ కైన్ మాస్టర్ మీరు అప్డేట్ చేసి ఓపెన్ చేయండి, ఇక్కడ డైరెక్ట్గా మీకు కైన్ మాస్టర్లోకి తీసుకెళ్తుంది. ఓకే, సో నేను ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే కైన్ మాస్టర్లోకి నేను అప్డేట్ చేయాలంటే మనకు మనీ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. అందుకు నేనైతే మనీ పే చేయకుండా ఇక్కడ నుంచి మీకు సింపుల్గా శాంపిల్గా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనకు స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది, మన యొక్క ఫోటోస్ యానిమేటెడ్ ఈ విధంగా ప్లే అయిన తర్వాత సో ఇంకా ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అది మీకు ఇష్టం లేదనుకుంటే ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో పైన దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే ఇక్కడ మీకు చాలా సాంగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను డీజే అంటూ ఒక ఫస్ట్ మీరు డెమోలో చూపించాను కదా, ఆ యొక్క డెమోలో చూపించిన సాంగ్ ఇక్కడ నేను అనేది ప్లే చేస్తున్నాను. ఓకే, సో ఎందుకంటే మనకు కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను ప్లే చేసుకోలేదు. సో ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు ఇదే అని కాదు, మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు అన్నీ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను కాల్ మీ డీజే అని పెట్టుకొని ఇప్పుడు ఈ యొక్క వీడియోనే సేవ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మనకు సేవ్ అనే పైన ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్న ఇక్కడ మనకు లో, మీడియం, హై అని 3 ఆప్షన్స్ చూపిస్తాయి. సో ఇందులో వచ్చేసి మీరు హై అని పెట్టేసి ఇక్కడ ఓకే అని ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఓకే అని మీరు ఎప్పుడైతే ట్యాప్ ఇస్తారో ఈ యొక్క వీడియో అనేది మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఓకే, సో వన్స్ ఇది ఆటోమేటిక్గా ఇంకా ఇదంతా మనకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఇక్కడతో ఈ యొక్క అప్లికేషన్తో మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ అప్లికేషన్ కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేద్దాం.
ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో కనుక ఇక్కడ 9:16 రేషన్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు ఏదైతే యాప్లో నుంచి మీరు ఆ వీడియోని సేవ్ చేసింటారు కదా ఆ యొక్క ఫోల్డర్కు ఆ యాప్కు సంబంధించిన ఒక ఫోల్డర్ అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి నేను ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నా. మీకు ఇష్టం వచ్చిన ఏవైతే ఉన్నాయో సో ఆ యొక్క ఫోల్డర్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ దానికున్న ఫస్ట్ ఏదైతే ఉందో వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అక్కడ కాల్ మీ డీజేలో ఒక సాంగ్ నేను సెలెక్ట్ చేశాను. బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ డెమోలో చూశారు కదా అదే ఇదే అనమాట. అక్కడ నుంచి డెమో ఇక్కడ నుంచి చూస్ చేసుకున్నా. సో అదే దాని మీద నేను టచ్ చేసి నేను దానికున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. మ్యూట్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైతే చెప్పానో ఫస్ట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాన్ని. సో ఆ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటారు చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఆ యొక్క అప్లికేషన్ అండ్ ఈ యొక్క నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో మెటీరియల్స్ రెండు కలిపి ఒక వెబ్సైట్ ద్వారా ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి దీనికున్న టెంప్లెట్కున్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసి అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఓకే సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క పార్టికల్ ఎఫెక్ట్ మనకు యానిమేటెడ్ ఈ విధంగా ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత మనకు సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి రెండు కలర్స్ని కొంచెం హైలైట్ చేయండి. ఆ యొక్క పార్టికల్కి ఎఫెక్ట్ బ్లాక్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. మన యొక్క ఫోటోకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే సో వన్స్ సెట్ అయ్యాక మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని ఈ యొక్క బార్డర్ ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉంటుంది. ఫుల్ స్క్రీన్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇదే ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసుకొని సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్ లేక వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్తో నటిస్తున్నా. సో ఇంకా ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా వచ్చేసాయి. మన యొక్క ఫొటోస్ వచ్చేసింది, పార్టికల్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క డీజేకి సంబంధించిన సాంగ్ వచ్చేసింది. సో ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకే సో ఎందుకంటే అక్కడ నుంచైనా కైన్ మాస్టర్లో యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచైనా కైన్ మాస్టర్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ నుంచి యూజ్ చేసేదానికి నేను మనీ పే చేయాలి కనుక సో నేను ఎటువంటి మనీ లేకోకుండా మీకు ఫ్రీగా వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోకుండా ఎటువంటి మనీ పే చేయకుండా సో మీకు ఈ స్టేటస్ అనేది అందజేశాను. ఓకే గాయస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలంటే మన ఛానల్ కింద ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క వీడియో ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇంకా మీకు తెలియదు ఏం లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్లలో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.